సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అట్లనే భువనగిరి నియోజకవర్గమే కాకుండా అక్కడ ఆలేరు నియోజకవర్గము, అక్కడ తుంగతుర్తి నియోజకవర్గము, అట్లనే నకరికల్ నియోజకవర్గానికి సంబంధించి మరి బస్వాపురం రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో ఆ బస్వాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది. బహుశా 10% ఉండొచ్చు. బట్ ఆ ప్రాజెక్టులకు నీళ్లు వదలడానికి ఆస్కారం ఉన్నది. కాకపోతే ఆడ తిమ్మాపురం గ్రామం ఏదైతే R&R ప్యాకేజ్ చేసి వాళ్ళకి హౌజెస్ అన్ని R&R ప్యాకేజ్లో అక్కడ పంపి మరి ఆ ప్రాజెక్టులు నింపాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సంబంధించిన LA నిధులు కానీ R&R ప్యాకేజ్ కానీ దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వం మరి అంతకుముందు ఏం పరిస్థితి, మనం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 30 కోట్లు రిలీజ్ చేసినారు. మరి ఇంకా 100 కోట్ల వరకు ఉన్నాయి. ఆ 100 కోట్లు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పెట్టిన 1500-1600 కోట్ల నిధులు పూర్తిగా అవి మరి ఆ నిధులు యూటిలైజ్ అయినట్టు అవుతుంది. లేకపోతే పెట్టిన 1500-1600 కోట్ల రూపాయలు వ్యర్థంగానే పోతున్నాయి తప్పితే ప్రజలకు మేలు జరుగుతలేదు. మరి ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్ట్ కావచ్చు, దానికి సంబంధించిన 100 కోట్ల నిధులు కేటాయిస్తే R&R ప్యాకేజ్ అవుతుంది. ఆ ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్ట్ నింపగలుగుతాం, లేకపోతే అది అట్లనే పడి ఉంటుంది. కాబట్టి మరి ఆ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఊరి వాళ్ళకు కూడా మరి R&R ప్యాకేజ్ నిధులు ఆలస్యం అవుతుంది. వాళ్ళకు కూడా ఆ తిమ్మాపూర్ గ్రామస్తులకు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. అట్లనే అధ్యక్ష, ఇంకొక అంశం కూడా మరి మాకు సంబంధించిన హెల్త్ మినిస్టర్ గారికి ఒలిగొండ మండలంలో 30 పడకల హాస్పిటల్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. అతిపెద్ద రాష్ట్రంలోనే బహుశా అతిపెద్ద మండలం, 17 ఎంపీటీసీలు ఉంటాయి, 37 గ్రామాలు ఉంటాయి. మాకు ఆ ప్రాంత ప్రజలకు, మా ప్రాంత ప్రజలకు మరి వైద్య సదుపాయాలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 30 పడకల హాస్పిటల్ మాకు ఒలిగొండ మండలంలో శాంక్షన్ చేయాల్సిందిగా హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాం. నమస్తే అధ్యక్ష. సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ రామదాస్ నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో మా వైరా నియోజకవర్గం మొత్తం గిరిజన హరిజన బడుగు వర్గాలతో కూడిన అన్ని గ్రామాలు రైతు కూలీలు ఉంటారు అధ్యక్ష. దాదాపు సింగరేణి గనులు పుట్టిన సింగరేణి మండలం 41 గ్రామ పంచాయతీలతో కూడింది. దాదాపు 100-120 గ్రామాలు ఉన్నాయి. అందులో మేము ఈ PSCని 30 పడకలుగా అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అడిగి ఉన్నాం అధ్యక్ష. కొద్దిగా సంబంధిత మంత్రి గారితో అధికారులతో చెప్పించి నాకు సింగరేణి PSCని 30 పడకలు అప్గ్రేడ్ చేయించమని, ఏనుకూరు మండలంలోని PSCని 30 పడకలు అప్గ్రేడ్ చేయమని, జూలూరుపాడు మండలంలో PSCని కూడా 30 పడకలు అప్గ్రేడ్ చేయించమని మేము అడిగి ఉన్నాం అధ్యక్ష. కొద్ది చెప్పాలని వారికి ఆదేశించి మాకు అప్గ్రేడ్ చేయించగలని మనవి చేస్తూ, అదేవిధంగా అన్ని గ్రామాలకి హెడ్ క్వార్టర్ వైరా, అక్కడ డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి అడిగినాం అధ్యక్ష. దాన్ని కూడా ఇప్పించవలసిందే మనవి చేస్తూ మీకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. సభ్యులు చెప్పినవి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీ మాణిక్రావు గారు.